పవన్ కళ్యాణ్ ఒక ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కూటమి ప్రభుత్వంతో తన చెలిమి కొనసాగిస్తూనే, కూటమి ప్రభుత్వానికి తాను లొంగిపోలేదు అనే సాంకేతాలు ఎప్పటికప్పుడు ప్రజలతో పాటు జన సైనికులకు కూడా ఆయన పంపిస్తున్నారు. చంద్రబాబు గారితో రాజకీయం చేయడం అంత ఈజీ కాదు అనే మాటలు చాలా కాలంగా వినిపిస్తుంది. బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బాబుతో రాజకీయ మైండ్ గేమ్ ఆడాలంటే చాలా కష్టం. అదే విధంగా రాజకీయపరమైన ఎత్తులు, పై ఎత్తులు ఎయ్యాలన్నా బాబుని మించిన వాళ్ళు ఎవరు లేరని అందరికీ తెలుసు. అలాంటి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా గేమ్ అయితే ఆడుతున్నాడు. అది టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది వాస్తవం. రీసెంట్‌గా నాగబాబుకు సంబంధించిన విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి స్టెప్ తీసుకున్నాడనేది ఇక్కడ చాలా అంటే చాలా ప్రధాన అంశం. నిజానికి నాగబాబు గారిని ఎమ్మెల్సీ కోటాలో శాసనమండలికి పంపించి అటు నుంచి మంత్రిగా అతన్ని ప్రమోట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అధికారికంగా ప్రకటించారు. కాబట్టి ఆల్మోస్ట్ నాగబాబు గారు మంత్రి అవుతారు అనే సూచనలు కనిపించాయి. కానీ 2 రోజుల క్రితం జరిగిన కొన్ని పరిణామాల్లో నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి వద్దని జనసేన అన్నారని, ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ పదవి సరిపోతుందనే ఊహాగానాలు రావడమే కాకుండా ఈనాడు వంటి పత్రికల్లో దానిపై కథనాలొచ్చాయి. ఖచ్చితంగా ఈనాడు వంటి పత్రికలో కొన్ని కథనాలొచ్చాయంటే అది టీడీపీలోని కొంతమంది ప్రోద్బలం వల్లనే ఆ కథనాలొచ్చాయని ఒక అపోహ అయితే వచ్చింది. అది నిజమా కాదని పక్కన పెడితే, దానికి విరుగుడుగా వెంటనే జనసేన అధికార హ్యాండిల్స్ నుంచి నాగబాబు గారిని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అని పంపించడం జరుగుతుంది. త్వరలోనే నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోవాల్సిందిగా, నామినేషన్ వేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు సూచించారంటూ అధికారిక హ్యాండిల్స్ నుంచి ఒక పోస్ట్ పడింది. ఇంకా నాగబాబు ఎమ్మెల్సీ కాబోతున్నాడనేది క్లియర్ కట్‌గా తెలిసింది. ఈ ప్రకటన ఏదైతే ఉందో అది కూటమి తరపున ఉమ్మడి ప్రకటనగా వస్తే బాగుండేది. కానీ ఇక్కడ అది ఉమ్మడి ప్రకటనగా రాకపోగా టీడీపీకి అనుకూలమైనటువంటి ఈనాడు పత్రికలో ఏమో నాగబాబు కార్పొరేషన్ చైర్మన్ అన్నట్లు ఒక కథనం వచ్చింది. జనసేన ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచేమో నాగబాబు ఎమ్మెల్సీకి ఎన్నిక కాబోతున్నారన్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇవి 2 కంపేర్ చేసుకుంటే ఇక్కడ చిన్న మిస్‌కమ్యూనికేషన్ ఏం జరిగి ఉండవచ్చు. లేకపోతే టీడీపీలోని కొందరు ఒక రకమైన రాజకీయం చేయడానికి సిద్ధమైనట్లు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే టీడీపీలో నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి పదవులు ఎక్కువ కావాలి. సో నాగబాబు గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేస్తే టీడీపీలోని కొంతమంది నేతలకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఆయా నేతలు ఇలాంటి ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చారనే అనుమానాలు బలపడ్డాయి. దీనికి విరుగుడుగా జనసేన వెంటనే స్పందించి నాగబాబు గారికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పి తేల్చి చెప్పింది. దీన్ని చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత అలర్ట్‌గా ఉన్నారనేది అర్థమవుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి మధ్య మంచి సఖ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా విషయం చెబితే బాబు గారు నో అనే పరిస్థితి లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెబితే నో అనే స్థితిలో కూడా పవన్ కళ్యాణ్ లేదు. ఇద్దరు మంచి ర్యాపోతో ముందుకు వెళ్తున్నారు. కాకపోతే చుట్టూ ఉండే కొంతమంది నేతలు అత్యుత్సాహం వల్ల అప్పుడప్పుడు టీడీపీకి, జనసేనకి మధ్య చిన్న చిన్న పొరపెచ్చులు అయితే వస్తున్నాయి. వాటిని ఇద్దరు సాల్వ్ చేసుకుంటున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్‌ని గమనిస్తే పవన్ కళ్యాణ్‌తో గేమ్స్ ఆడాలని టీడీపీలోని కొంతమంది నేతలు ఏమైనా తెర వెనుక వ్యవహారాలు చేస్తే వాటికి వెంటనే స్పందించి వాటికి విరుగుడుగా దానికి తగ్గ సమాధానం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగానే ఉన్నారు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. రాబోయే 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి సీఎం అనేసి. ఆ మాటలున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు ఈ 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కిందే పనిచేస్తారని, చంద్రబాబు నాయుడు గారు చెప్పినవే తీసుకుంటారనేది లేదు. పని చేస్తూనే చంద్రబాబు నాయుడుతో సఖ్యత ఉంటూనే కండిషన్ అప్లై అనే సూత్రాన్ని అప్లై చేసి తనకు కావాల్సిన పనులు కావచ్చు, తనకు కావాల్సిన పోర్ట్‌ఫోలియోలు కావచ్చు, తన క్యాడర్‌ని పెంచుకునే విధంగా కావచ్చు, రాజకీయంగా తను ఎదుగుదలకు కూడా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని ఉపయోగించుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్‌ని తక్కువ అంచనా వేయడం అనేది టీడీపీలోని కొందరు నేతలకు నష్టం కలిగించే అంశం. గతంలో కూడా ఒక విషయంలో జనసేనని ఇబ్బంది పెట్టే విధంగా టీడీపీలోని కొందరు నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే, ఆ విషయం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరికెళ్ళటంతో వాళ్ళకి గట్టిగానే క్లాస్ పీకి ఇలాంటి పనులు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోండి. ఇలాంటి పనులు మరొకసారి చేస్తే మాత్రం కఠిన చర్యలుంటాయని సొంత పార్టీ నేతలకి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చిన సందర్భాలున్నాయి. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత సానుకూలంగా ఉన్నారో తెలుస్తుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని టీడీపీలోని కొందరు నేతలు పవన్ కళ్యాణ్ విషయంలో జాగ్రత్త పడితే మంచిది.